యో ఉదయ్ గైస్, నేను మీ టెక్ బ్యాడ్ కానీ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే గైస్, అందరూ వాట్సాప్ స్టోరీస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అవన్నిటికీ మన ఫొటోస్ పెట్టి డైరెక్ట్ చాలా స్టైలిష్గా లుక్ ఇచ్చేసి స్టోరీ అట్లా మన ఓన్ ఫొటోస్ది క్రియేట్ చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతుంటే నేను ఈ వీడియో చేస్తున్నా గైస్. చలో, ఇక్కడ కైన్ మాస్టర్ ఉంది, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇచ్చేస్తా, డౌన్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ది ఇది. కైన్ మాస్టర్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ మీద కదా క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసేసి 16కి పెట్టండి. 16కి పెట్టేసి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇట్లా వచ్చేస్తుంది ఇంట్రో ఇట్లా వచ్చేస్తుంది మొత్తము ఇంటర్ఫేస్. తర్వాత ఇక్కడ మీరు మీడియా ఉంది కదా పైన, మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసేసి మీరు ఏదైనా మీ ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోటో సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసేసుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఒక ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా చూడండి. ఇది అనేది మోషన్ అవుతుంది అటు ఇటు చూడండి, ఈ ప్లే కొట్టినప్పుడు అటు ఇటు జరుగుతుంది చూడండి. అట్లా జరగకుండా ఉండడానికి ఏం చేయండి, ఫస్ట్ అయితే మీరు డ్రాగ్ చేసేసుకోండి. మీరు ఎన్ని నిమిషాల్లో వీడియో చేయాలి అని అనుకుంటారో అది డ్రాగ్ చేసేసుకోండి. ఓకేనా, ఎంత మీ స్టోరీ మీ ఫోటోది ఎన్ని ఫొటోస్ పెట్టి ఎన్ని వెరైటీగా చేయాలి అని అనుకుంటారో అంతవరకు అయితే ఫోటోలది డ్రాగ్ చేసేసుకోండి. ఓకే, ఎంతవరకు కావాలనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ మోషన్ ఇది కదలకుండా ఉండడానికి ఏం చేయండి, దాని మీదనే క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి సిజర్ పక్కకి ఇంకో బటన్ కనిపిస్తుంది కదా క్రాపింగ్ది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ప్లే ఉంది కదా ఇక్కడ, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటారో ఈ టూ ఫింగర్స్ తోటి మీరు ఏ ఫోటో వరకు ఎక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకుంటారో ఇక్కడ సెట్ చేసుకునేది ఉంటుంది. ఇక్కడ చూడండి నా వైట్ డాట్స్ ఉన్నది కదా, అక్కడ సెట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇట్లా సెట్ చేసేసుకున్నాక రైట్ క్లిక్ చేసేసండి. రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ మీరు కలర్ ఫిల్టర్ పెట్టాలి అని అనుకుంటే ఫస్ట్ అయితే మీరు ఇక్కడ వచ్చేసి మీరు విజువల్ ఎఫెక్ట్ ఏదైతే కావాలని అనుకుంటారో దాన్ని లేయర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయాలి. మనం ఇప్పుడు దీని మీద ఆ విజువల్ ఎఫెక్ట్ వేయాలి ఈ బ్యాక్గ్రౌండ్ మీద. ఓకే, లేయర్ మీద క్లిక్ చేసేసండి. ఇక లేయర్ మీద క్లిక్ చేసేసి మీడియా ఉంది కదా, మీడియా మీద వెళ్ళేసేయండి. మీడియాకి వెళ్ళేసి మీరు ఏ ఫైల్ అయితే ఉందో నేను డౌన్లోడ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, దాని మీద క్లిక్ చేసేసి ఎక్కడ డౌన్లోడ్ చేసారు ఈ ఫైల్ వెతికేసి మీరు మీడియాలో ఇక్కడ చూడండి ఫైల్ అనేది ఇట్లా వచ్చేసింది. తర్వాత ఇక్కడ కింద డౌన్లో క్రోమా కీ అని కనబడుతుంది కదా, క్రోమా కీ అని దాని మీద క్లిక్ చేసేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసేసి ఇక్కడ 50%కి పెట్టండి ఫ్రెండ్స్. 50%కి పెట్టేసినాక ఇక్కడ మీరు మళ్ళీ బ్లాక్లోకి వెళ్ళాలి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ కీ కలర్ అని ఉంది కదా, దాంట్లో బ్లాక్ కలర్కి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి మీరు రైట్ క్లిక్ ప్రెస్ చేసేసండి. రైట్ క్లిక్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి మీకు అనేది వచ్చేసింది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అనేది వచ్చేసింది కంప్లీట్లీ చూడండి. ఇగో ఇప్పుడు చూడండి, ఒక నిమిషం, ఇగో చూడండి ఇక్కడ వచ్చేసింది ఎఫెక్ట్తో సహా వచ్చేసింది ఇక్కడ మీకు. ఓకేనా, ఇప్పుడు మీరు దీన్ని బ్యాక్గ్రౌండ్ని కలర్ ఫిల్టర్ వేసుకోండి. దానికి తగ్గట్టు కలర్ ఫిల్టర్ అనేది చేయండి. కలర్ ఫిల్టర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇగో చూడండి బ్లాక్లో పెడదాం, అది ఎక్కువ గ్రీనరీ కనబడుతుంది. ఓకే, ఈ కలర్ ఫిల్టర్ అనేది సెట్ చేసేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కలర్ ఫిల్టర్ సెట్ చేసేసినాక మీరు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మీకు కింద కూడా మ్యూజిక్ సింబల్ అట్లా వెరైటీగా కావాలి అనుకుంటారు కదా, అందుకని మళ్ళీ ఇంకోటి ఫైల్ ఇచ్చేస్తే కిందనే ఉంటాయి అన్ని డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని లేయర్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ మీడియాకి వెళ్ళండి. మీడియాకి వెళ్ళేసి ఇన్షాట్ అని ఉంది మీకు, ఏ అయితే నేను డౌన్లోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తానో అన్నీ ఒకటే దగ్గర మీ దగ్గర డౌన్లోడ్ అయిపోతే మళ్ళీ తర్వాత ఇది సెలెక్ట్ చేసేసండి. ఇది సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ డ్రాగ్ చేసేసుకొని మీరు ఎక్కడ పెట్టాలి, కింద పెట్టాలి, ఈ మ్యూజిక్ ఫైల్ కింద పెట్టాలి. మళ్ళీ క్రోమాకి ఆన్ చేసేసేయండి. క్రోమాకి మీకు ప్రెస్ చేసేసి ఎనేబుల్ చేసేసేయండి. ఎనేబుల్ చేసేసి రైట్ క్లిక్ చేసేసేయండి. దీనికి ఏం చేయ అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ క్లిక్ చేసేసేయండి. ఇక్కడ చూడండి కింద చూడండి మ్యూజిక్ వస్తుంది, చూసారా మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ మీరు ఇంకొక ఫోటో మీది పెట్టుకోవాలి. ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా జీరో షేప్లో, అక్కడ మీరు ఒక ఫోటో పెట్టుకోండి మీది ఏదైనా ఒక ఫోటో. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ మీడియాలో సెలెక్ట్ చేసేసి ఇక్కడ మళ్ళీ నేను ఏ ఫోటో పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళేసి నాది ఇది నా టెక్ బ్యాడ్గా ఇది నేను పెట్టేస్తాను. ఇక్కడ మీరు కరెక్ట్ దాని షేప్లో క్రాప్ చేసేసుకోండి. ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, క్రాప్ మీద క్లిక్ చేసేసండి. క్రాప్ మీద క్లిక్ చేసి మాస్క్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి కరెక్ట్ షేప్ వచ్చేసినాక ఇక్కడ చూడండి కరెక్ట్ షేప్లోకి తెచ్చేసుకొని దాన్ని రైట్ క్లిక్ చేసేసండి. దాని మీద రైట్ క్లిక్ చేసేసినాక మళ్ళీ దాన్ని లాంగ్ చేయండి. లాంగ్ చేసేసి మీకు దాన్ని కరెక్ట్ షేప్లో పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కరెక్ట్ షేప్లో పెట్టేసుకొని ఇక్కడ చూడండి నేను ఎట్లా చేస్తున్నా సేమ్ అట్లా వేసుకోండి. ఇట్లా చేసి మీ ఫొటోస్ పెట్టుకోండి. అక్కడ ఇది నేనంటే ఇది ఇట్లా పెడుతున్నా, మీ ఫొటోస్ అవి సెట్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేయండి. వీడియో ఎంత లాంగ్ కావాలనుకుంటారో అంతసేపు డ్రాగ్ చేయండి. లేకుంటే మీరు కొంచెం సేపు పెట్టుకొని మళ్ళీ అది అయిపోయినాక కూడా మళ్ళీ మీరు వేరే ఫోటో ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఫోటో అట్లా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఓకేనా, మళ్ళీ సేమ్ మీడియా లేయర్ మీద క్లిక్ చేసి మీడియాకి వెళ్ళేసి అక్కడ మీరు మళ్ళీ వేరే ఫోటో అన్ని క్లిక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కంప్లీట్లీ మన ఫైల్ అనేది అయిపోయింది. ఇక్కడ ప్లే మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి
చూసిరా ఫ్రెండ్స్, ఇట్లనే సేమ్ సింపుల్ ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు మీ సౌండ్, మీ ఆడియో, మీకు కావాల్సిన పాటలు అవి ఉంటాయి కదా, తెలుగు సాంగ్స్ అవి ఉంటాయి కదా, ఆ సాంగ్స్ ఎట్లా పెట్టుకోవాలంటే సేమ్ సింపుల్. ఇక్కడ మీ పాతవి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటివి మీ కింద ఇట్లా డ్రాగ్ చేయండి. ఇక్కడ కింద డౌన్ ఇక్కడ కనిపిస్తుంది వైట్ డౌట్ని గమనించండి. మీరు పాతవి ఏవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తే ఇదేంటంటే మనం ఇందాక ఫస్ట్ గ్రీన్ కలర్ హార్ట్స్ వస్తున్నాయి కదా, దాని ఆడియో. దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ స్పీకర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసేసి ఆడియో ఇక్కడ కంప్రెసర్ అని పెట్టేసి ఇక్కడ డౌన్ పెట్టేసేయండి. లేదా ఇక్కడ ఆడియోది పైన క్లిక్ చేసేస్తే మొత్తం ఆఫ్ అయిపోతుంది. క్లిక్ చేసేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసేసి నెక్స్ట్ విజువల్ ఎఫెక్ట్, ఇది ఇక్కడ ఈ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దాని విజువల్ ఎఫెక్ట్. ఓకే, దాన్ని ఏం చేయండి, దాన్ని కూడా సేమ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసేసారు కదా, ఇక్కడ చూడండి పాట అనేది రాదు, ఏం పాటలు చూడండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీ ఆడియో ఎట్లా పుట్ చేసుకోవాలంటే సేమ్ సింపుల్. ఏంలే, ఇక్కడ ఆడియో బటన్ కనిపిస్తుంది కదా, ఆడియో మీద క్లిక్ చేసేసి మీ ఏదైతే ఆడియో ఉంటుందో అందులో సాంగ్స్ ఇక్కడ ఇంకో చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఉంటుంది ఆల్బమ్ అవన్నీ మీరు. ఓకే, ఇక్కడ ఏ సాంగ్స్ అయితే కావాలని అనుకుంటారో ఆ సాంగ్ మీద క్లిక్ చేసేసండి. క్లిక్ చేసేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు డన్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఆ సాంగ్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసేస్తే మీకు ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అనేది వచ్చేస్తుంది, ఇందులో ఈ వీడియోలో వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ప్లే కొడతా, ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి. దీనికి కూడా కలర్ సెట్ చేసేసుకోండి, ఎందుకంటే ఎఫెక్ట్ అనేది కొంచెం ఇక్కడ కలర్ ఫిల్టర్లోకి వెళ్ళేసి ఏ ఎఫెక్ట్ పెడితే బాగా కనిపిస్తుంది అని చెప్పి చూసేసుకొని మీరు ఎఫెక్ట్ అనేది సెట్ చేసేసుకోండి. సెట్ చేసేసినాక ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా ఫ్రెండ్స్, ప్లే చేసేసిన చూడండి. ఇంతే సింపుల్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా మీ ఫోటో అయినా మీ వీడియో అయినా ఇంత సింపుల్గా మీరు సెలెక్ట్ చేసేసుకొని విజువల్ ఎఫెక్ట్ తోటి ఇంత సూపర్గా చేసుకోవచ్చు. మీ ఫొటోస్ వాట్సాప్ స్టోరీకి, ఇంకా చాలా యూజెస్ అదేంటి ఇన్స్టాగ్రామ్ వాటికి మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫోటో పెట్టేసి ఇక్కడ ఇంకో ఫోటో మీరు యాడ్ చేసేసి, ఇక్కడ ఒక్కటే అని కాదు, ఇప్పుడు నేను చూడండి ఇంకొక 2-3 ఫొటోస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఈ ఫోటో ఈ టెక్ బ్యాడ్గా ఇది ఎంతవరకు ఉంది, ఇంత లాంగ్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కొంచెం చిన్నగా చేసేసుకోండి. చిన్నగా చేసేసుకున్నాక మీరు లాంగ్ ఉంటుంది కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఈడ రైట్ క్లిక్ చేసేసినా ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇది వెళ్ళిపోయింది కదా, బ్యాక్గ్రౌండ్ మీరు లాంగ్ ప్రెస్ చేసేసారు కదా, ఇక చూడండి లాంగ్ వరకు వెళ్ళారు కదా, 1 minute అట్లా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయండి, మళ్ళీ ఎక్కడ నుంచి అయితే ఈ టెక్ బ్యాడ్గా అని ఉంది కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ బంద్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ మీరు లేయర్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ మీడియాలోకి ఓపెన్ చేసేసి మళ్ళీ మీరు వేరే ఫైల్ వేరేది ఏదైనా ఫోటో పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా గేమింగ్ ఛానల్ ఫోటో పెడతా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇప్పుడు గేమింగ్ ఛానల్ ఫోటో పెట్టేసిన, ఇగో ఇట్లా సింపుల్గా. మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ క్రాప్ పెట్టేసేయండి. ఇక్కడ మళ్ళీ షేప్లోకి చేసేసుకోండి. ఇక రైట్ మీద క్లిక్ చేసేసేయండి. కలర్ ఫిల్టర్ ఏమైనా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. ఇట్లా మీరు ఎన్ని ఫొటోస్ అయినా మీరు సెట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంత సింపుల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద మీకు ఎట్లా అనిపించిందో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఫైల్ లాస్ట్కి ఎట్లా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ బటన్ ఉంది కదా, షేర్ బటన్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ అని ఉంది. మీరు ఎంత క్వాలిటీలో పెట్టుకోవాలి, ఆ వీడియో ఎంత క్లారిటీ కావాలో మీకు ఇక్కడ రెజల్యూషన్ పెట్టుకోండి. HDR, SDR, 360p అవి ఉంటుంది కదా, అది ఏది కావాలో పెట్టేసుకోండి. ఫ్రేమ్ రేట్ అయితే ఫుల్ పెట్టండి, 30 పెట్టండి, క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, కొట్టి వేసినాక ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేసింది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే మీ ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం కంప్లీట్ గానే మీకు వచ్చేస్తుంది. ఎంత సింపుల్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్. బాయ్ బాయ్.